భాస్కరుండు వాసవితో ఇట్లని వరికెనమ్మ శుభగడియ ఏ తెంచెను ముందుగా అగ్నిలో దూకమనెను రాజునకు శాపముసగి వాసవి అగ్నిలో దూకెనమ్మ వెంటనే వాసవాంబ జ్యోతిగా కైలాసపురి చేరెను 102 గోత్ర దంపతులు అగ్నిలో భస్మమైరి గురువైన భాస్కరుండు బాలులను దగ్గరకు చేర్చుకొనెను శివ విమానములొచ్చెను శైవులకు స్వాగతము చెప్పెనమ్మ శంకరుని కొరకేగెను వైశ్యులు శూలపాణిని గాంచిరి విష్ణుదూతలు వచ్చెను వైష్ణవులు విష్ణునే గాంచిరమ్మ ఈ చరితమిట్లుండగా రాజుకు ఇక్కట్లు మెండాయెను పెళ్లి